వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఇక చెయ్యలేను, నాకు అర్థం కావడం లేదు, ఏది సరైనది? బాధ కంటే ప్రమాదకరమైనది అయోమయం. ఇదే పరిస్థితి ఒక మహావీరుడికి వచ్చింది, అర్జునుడికి. యుద్ధభూమి మధ్యలో అతని చేతిలోని గాంధీవం జారిపోయింది. ఆ క్షణంలో దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ సంభాషణే భగవద్గీత. ఈ రోజు నుంచి మనం 18 రోజుల పవిత్రమైన ప్రయాణం ప్రారంభిస్తున్నాం. రోజుకి ఒక అధ్యాయం, సింపుల్గా జీవితానికి ఉపయోగపడేలా. ఇది యుద్ధంలో జరిగిన సంభాషణ. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఇది కేవలం మత గ్రంథం కాదు, జీవన మార్గదర్శకం. ఎందుకు యుద్ధభూమిలో మొదలైంది? భగవద్గీత ఆలయంలో కాదు, యుద్ధభూమిలో ప్రారంభమైంది. ఎందుకంటే జీవితం కూడా ఒక యుద్ధమే. మనసులో సందేహం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య భయం, ఇవన్నీ మన కురుక్షేత్రం. ఈరోజు ముఖ్య శ్లోకం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవః. ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా 2 సైన్యాలు నిలిచాయి. ఇది బయట యుద్ధం మాత్రమే కాదు, మనసులో జరుగుతున్న ధర్మ అధర్మ పోరాటం. ప్రతిరోజు మనం నిర్ణయాలు తీసుకోవాలి. అర్జునుడి విషాదం లేకపోతే గీత పుట్టేదే కాదు. బాధ తప్పు కాదు, అయోమయం తప్పు కాదు, కానీ దారి చూపే జ్ఞానం అవసరం. ఈరోజు మన భగవద్గీత ప్రయాణం మొదలైంది. రేపు 2వ అధ్యాయంలో ఆత్మ శాశ్వతమని శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం తెలుసుకుందాం. ఈ 18 రోజుల గీత ప్రయాణం మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని టైప్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః.